డీజిల్ వెహికల్, గ్యాస్ వెహికల్, ఎల్‌పీజీ వెహికల్ ఇట్లా రకరకాల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు ప్రతిదీ కూడా పెద్ద సౌండ్ చేసుకుంటూ ఎళ్తాయి. అంటే సైలెన్సర్ లేగని సౌండ్ కాదు. మామూలుగా సౌండ్ అయితే వస్తా ఉంటది. హార్నే కాదు మామూలుగా బండి ఎళ్తున్నప్పుడు బండి ఎళ్తుంది. మనం ఇంట్లో లోపల పడుకొనున్నా రోడ్డు పక్కన ఉన్నామంటే గనక బయట ఏదో వెహికల్ ఎళ్తుందనేది తెలుస్తది. టూ వీలర్ ఏంటి, ఫోర్ వీలర్ ఏంటి ఇది. లారీ అయితే ఏంటి అనేది. అదే ఈవీ వెహికల్స్ ఎళ్తే ఏం తెలీదు. స్మూత్‌గా వెళ్ళిపోతా ఉంటది. హారన్ కూడా మామూలు హారన్స్‌కి మళ్ళీ పెద్ద శబ్దం ఉండదు. అదేదో గుయ్యం అనే శబ్దం వస్తా ఉంటది. చిన్న శబ్దం వస్తుంటది. ఇవి ప్రమాదాలకు కారణమవుతాయి అన్నటువంటిది ఇప్పుడు మన ఏదైతే ఈ ట్రాఫిక్ వ్యవహారాలకు సంబంధించి అట్లాగే మన ఉపరితల రవాణా శాఖ అంటారు. అంటే మన దేశంలో రవాణా సాధనాలకు సంబంధించి చూసేటటువంటి విభాగం వాళ్ళు అంచనా వేస్తున్నారు. దీంతో సౌండుని అంటే మామూలుగా వాహనాల వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సౌండ్ తగ్గాలంటారు. కానీ సౌండ్ అలవాటైనటువంటి వాళ్ళకి సౌండ్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని ఇప్పుడు సౌండ్ పెట్టబోతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి. తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనదారులకి ప్రమాదాలు జరగకుండా ఇక మీద అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకి సౌండ్ అలర్ట్ సిస్టమ్ ఏవీఏఎస్‌ని తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధన 2027 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలు వెంటనే ఈ సౌండ్ సిస్టమ్‌తో రావాలని సూచించింది. అట్లాగే ప్రస్తుతం నడుస్తున్న పాత మోడల్ వాహనాలు ఈ సిస్టమ్‌ని అమర్చుకోవడానికి 2027 అక్టోబర్ వరకు గడువు ఇచ్చింది. అంటే ఏం లేదు, టూ వీలర్ వెళ్తేనే పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఒక కార్ వెళ్తుంది ఎలక్ట్రిక్ వెహికల్, దాని సౌండ్ వినబడుతుంది. ఇప్పుడు మామూలుగా హార్న్ కొడితే వినబడుతుంది. లేకపోతే కనుక ఉన్నట్టుండి పక్క వచ్చేసింది అప్పుడు హార్న్ కొట్టాడు అనుకోండి, దాన్ని మన కంగారు పడిపోయి వెళ్ళి దేన్నో ఒకటి గుద్దుకుంటారు. అలా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.